వెల్కమ్ టు ఓల్గా న్యూస్. టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని ఆర్టీసీ జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు ప్లాన్ అంటూ సర్కార్పై సమరం అని ప్రకటించింది. దీంతో 6,000 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీనిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించారు. వారిని చర్చలకు కూడా పిలిచారు. దాంతో పొన్నం ప్రభాకర్ గారితో టీజీఎస్సీ జేఏసీ సంఘాలు అయితే చర్చలు జరుపుతున్నాయి. మరి ఆ చర్చలు సఫలమవుతాయా లేదా అనేది చూడాలి. అయితే జేఏసీ ఏదైతే ఈ సమ్మెకు పిలుపునిచ్చే జేఏసీ ఉన్నదో అది హద్దులు మీరితే ఖచ్చితంగా సమ్మెలు అంటూ హద్దులు మీరితే ఎస్మా ప్రయోగించే అవకాశం ఉందని యాజమాన్యం అయితే వారికి హెచ్చరించింది. ఆర్టీసీ విలీనం చేయడంతో సహా మొత్తం వారికి 21 సవాళ్ళు అయితే ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం ముందు వారు డిమాండ్ చేశారు. మరి ఆ సమస్యలు ఏంటి, ఆ 21 సవాళ్ళు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఇది 2013లో ప్రతిపాదించిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, దీని ద్వారా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు అంటే వేతనాలు ఒకటే కాదు ఇతర ప్రయోజనాలు ఉంటాయి కదా, అవి కూడా అందుతాయని చెప్పేసి వీరిది మొదటి డిమాండ్. ఇదే ప్రధానమైన డిమాండ్. దాని తర్వాత ఉద్యోగ భద్రత కల్పించాలి. అంటే ఆర్టీసీ ఉద్యోగులు మనకు తెలిసిందే, ఆర్టీసీ అనేది సగం ప్రభుత్వం సగం ప్రైవేటీకరణ ఉంటుంది కాబట్టి వారికి ఒక భద్రత అనేది ఉండదు. ఖచ్చితంగా ఉద్యోగులకు ఒక దీర్ఘకాలికంగా భద్రత కల్పించాలి అని చెప్పేసి దానికోసం ఒక వారి నిబంధనలో చెప్పారు. అలాగే 2021లో పిఆర్సీ అనేది ఒకటి పెండింగ్లో ఉన్నది. 2021లో పెండింగ్లో ఉన్న పిఆర్సీని ఇన్స్టాల్మెంట్ చేయాలి, బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్. తదుపరి డిమాండ్ ఏంటంటే బకాయి జీతాల చెల్లింపు అనమాట. అంటే 2021లో కొంతమందికి పెండింగ్లో ఉన్న జీతాలు ఉన్నాయి. కొన్ని ఆర్థిక కారణాల వల్ల గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ బకాయిలను క్లియర్ చేయలేదు. వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఇంకో డిమాండ్. దాని తర్వాత సిసిఎస్ మరియు పిఎఫ్ బకాయిల చెల్లింపు కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఉన్నది. ముఖ్యంగా 2,700 కోట్ల మేరకు సిసిఎస్ అంటే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మరియు పిఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఉన్నది. దీని తర్వాత ప్రైవేటైజేషన్ వ్యతిరేకం. అంటే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోల ప్రైవేటైజేషన్ నిలిపివేయాలని చెప్పేసి, ఆర్టీసీ సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఎలాగో ఇది సగం ప్రభుత్వం సగం ప్రైవేట్ ఉన్నది కాబట్టి ఆర్టీసీ అంటే ప్రైవేట్ వ్యక్తులను కూడా ఈ ఆర్టీసీలో విలీనం చేస్తే ఖచ్చితంగా వీళ్ళ ఉపాధికి గండి పడుతుందని చెప్పేసి వీళ్ళు ఒక అభద్రతా భావంతో దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉన్నది. దీని తర్వాత ఇంకో డిమాండ్ ఏంటంటే ట్రేడ్ యూనియన్ల పునరుద్ధరణ. రద్దు చేయబడిన ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించి యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఉన్నది. దాని తర్వాత రిటైర్డ్ ఉద్యోగాల బకాయిలు. అంటే 2015 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు కదా, వారికి పెండింగ్ అయిన పెండింగ్ ఉన్న అంటే వారి జీతాలు ఏవైనా పెండింగ్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా చెల్లింపులు జరగాలని చెప్పేసి వీళ్ళ డిమాండ్ ఉన్నది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఏదైతే మనకు 2023లో ఎన్నికలు జరిగినాయో దానికి సంబంధించిన మేనిఫెస్టోలో ఆర్టీసీ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు అయితే ఇచ్చింది. వాటిని వెంటనే నెరవేర్చాలని చెప్పేసి వారి డిమాండ్ ఉంది. అలాగే ఇంకో డిమాండ్ ఏంటంటే నూతన బస్సులు కొనుగోనాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో చాలా పాత బస్సులు ఉన్నాయని చెప్పేసి అవి మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడం, దీనివల్ల కొంత ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారని కొత్త బస్సులు కొనాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే తీసుకురావడం జరిగింది. దీని ప్లేస్లోనే ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి వాళ్ళు జేఏసీ డిమాండ్ చేస్తున్నది. అలాగే మహాలక్ష్మి స్కీమ్ కింద స్మార్ట్ కార్డులు ఇప్పించాలని చెప్పేసి ఇంకో డిమాండ్ ఉంది. అదేంటంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ సదుపాయం అయితే కల్పించింది. దీని కింద వారికి 0 టికెట్లు అయితే మన కండక్టర్స్ కొడుతున్నారు. దాని ప్లేస్లో వాళ్ళకు ఒక స్మార్ట్ కార్డు ఇప్పిస్తే వాళ్ళకు ఆ కార్డు అంటే టికెట్ కొట్టే బాధ తప్పుతుంది. దీనివల్ల వారికి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళకి స్మార్ట్ కార్డు ఇప్పించాలనేది ఇంకొక డిమాండ్. అలాగే ఉద్యోగుల రిక్రూట్మెంట్. గత దశాబ్దం అంటే 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఉద్యోగ నియామకాలను పునఃప్రారంభించాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉన్నది. 2019 సమ్మె కేసులో రద్దు. అంటే మనకు గతంలో చూసుకుంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 2019లో అతి పెద్ద ఒక భారీ సమ్మె జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులు 53 రోజులు 54 రోజుల సమ్మె నిర్వహించారు. ఆ సమ్మెలో చాలా మందిపై కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి వాటిని కొట్టేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ఉంది. అలాగే ఆర్టీసీ అభివృద్ధిపై బడ్జెట్ పెట్టాలని, అంటే ఆర్టీసీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో బడ్జెట్ 3% నిధులను కేటాయించాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అయితే ఉంది. తర్వాత వర్క్ రిలేటెడ్ హరాస్మెంట్ నివారణ. అంటే ఉద్యోగులు ఎదుర్కొంటున్న
ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎవరైతే కండక్టర్స్గా ఉంటారో మహిళా ఉద్యోగులు ఖచ్చితంగా ఎక్కడైనా మహిళలు కొన్ని వేధింపులకైతే గురవుతున్నారు. ఆ వేధింపులకు సంబంధించి వాళ్ళకు ఒక ఏదైనా అభద్రత బాగుంటే దాన్ని తొలగించేలా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ అయితే డిమాండ్ ఉన్నది. దాంతో పాటు డ్రైవర్లపై వర్క్ బర్డెన్ తగ్గించాలని చెప్పేసి, ఎందుకంటే ఏ డ్రైవర్ అయినా ఒక 2 ట్రిప్పులు 3 ట్రిప్పుల తర్వాత వాళ్ళు రెస్ట్ దొరుకుతుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక డ్రైవర్ నడిపితే దాదాపు ఒక బస్సులో 70 నుండి 80 మంది ప్రయాణిస్తుంటారు. వారి ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటుంది కాబట్టి డ్రైవర్ను ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి వాళ్ళది ఒక మెయిన్ డిమాండ్ అయితే ఉన్నది. అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ అండ్ బెనిఫిట్ స్కీమ్స్ రక్షణ, దాని కింద ఏంటంటే ఇది ఎస్ఆర్బీసీని రద్దు చేసే ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి వాళ్ళకు ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని వెంటనే ఉపక్రమించుకోవాలి. లేదంటే మనకేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన ఒక నిర్ణయం అయితే చెప్పాలని చెప్పేసి అదొక వాళ్ళకు డిమాండ్ ఉన్నది. దాంతోపాటు పని గంటల సాధారణీకరణ, అంటే మనకు తెలుసు మామూలుగా ఆర్టీసీ డ్రైవర్స్ అయినా కండక్టర్స్ అయినా ఒక రోజు మొత్తం పనిచేస్తారు, నెక్స్ట్ డే హాలిడే తీసుకుంటారు. దానిలో కూడా మనకి పని గంటలు అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వ గంటలు అవుతున్నాయో 8 గంటలు లేదా 12 గంటలు అట్లా ఏదన్నా చేయాలని చెప్పేసి వాళ్ళది ఒక డిమాండ్ అయితే ఉన్నది. అలాగే ఆర్టీసీ హాస్పిటల్ అప్గ్రేడ్, మామూలుగా ఆర్టీసీ కార్మికులకైతే తానాకలోనే ఆర్టీసీ హాస్పిటల్ అయితే ఉన్నది. దాన్ని కొంచెం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తే వాళ్ళకు అంటే తదితర ఎలాంటి జబ్బులున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళకున్నా కానీ వాళ్ళకు మంచి వైద్యాన్ని అయితే అక్కడ పొందొచ్చు అనేది వాళ్ళది ఒక డిమాండ్ అయితే ఉన్నది. అలాగే అలవెన్సెస్ అదే డిఏ ఉంటాయి కదా, అవి కూడా వాటిని 5 డిఎన్ఎస్ అలవెన్స్లో ఇన్స్టాల్మెంట్లో బకాయిలను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆ డిఏ అలవెన్స్ల గురించి కూడా వాళ్ళకు ఒక ప్రతిపాదన అయితే ఉన్నది. అలాగే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళైతే ఈ డిమాండ్లు అయితే పెట్టారు. అయితే ఇలాంటి సమస్యలతో ఈ సమస్యలతో మీరంతా రోడ్డెక్కి జేఏసీ సమ్మెలకు పిలుపునిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ప్రయాణించే 1 కోటి మందికి పైగా, అంటే 25 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారని చెప్పేసి గతంలో లెక్కలైతున్నాయి. వారంతా ఇబ్బంది పడతారు. దానివల్ల మీరు సమ్మెకు సంబంధించి ఎలాంటి చర్చలున్నా చర్చించి దాన్ని ఉపసంహరించుకోవాలి తప్ప మీరు చర్చలతోటి సమ్మె చేయొద్దు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు. మరి దానికి సంబంధించింది చర్చలు జరుగుతాయా లేదనే చూడాలి. అంతేకాకుండా ఆయన ఏమంటున్నారంటే పొన్నం ప్రభాకర్ ఉద్యోగులకు సంబంధించి 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తం బాండ్ 400 కోట్లు ఇప్పటికే చెల్లించామని చెప్పేసి ఆయన అంటున్నారు. అలాగే మనకు పిఆర్సీ ఉంటుంది, పిఆర్సీ కూడా ఇప్పటికే 1039 కోట్లు చెల్లించామని అంటున్నారు. ఆర్టీసీ కారుణ్య నియామకాలతో పాటు 3038 ఉద్యోగాలు కూడా భర్తీ చేశామని ఆయన చెప్తున్నారు. అలాగే సమ్మె బాట పట్టకుండా చర్చలతోటే మీ సమస్యలను సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే సమ్మె జరిగితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం 2019 నుంచి చూసాము. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా సమ్మె మొదలైతే ఎస్మా ఖచ్చితంగా తప్పదని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం అయితే హెచ్చరించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం అంటే ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం, అది చట్ట విరుద్ధం అని చెప్పేసి సంస్థల నిబంధనల మేరకే సమ్మె చట్ట వ్యతిరేకమని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా విధులకు ఆటంకం కలిగించిన బాధ్యతలపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తప్పు అని చెప్పేసి యాజమాన్యం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న ఆ పోలీసుకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే ఆర్టీసీపై ప్రభుత్వంపై ఆర్టీసీ సమరము అనే దాన్ని ఉద్ఘాటిస్తూ ఆయన మాట్లాడారు. ఎట్లాగో మీకు ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను అన్ని జీతాలను అవన్నీ సక్రమంగా చేస్తున్నామని, ఈ మధ్యలో ఇలాంటి సమయంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఇట్లా సమ్మె చేస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వంపై భారం పడుతుందని, ఇది ప్రజలపై యుద్ధం చేసినట్లే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అలాగే మన రాష్ట్ర బడ్జెట్ ఇప్పటి వరకు 18,500 కోట్లు మాత్రమే ఉన్నదని చెప్పేసి వాటిని సంక్షేమ పథకాలకు ఇతర గవర్నమెంట్ జీతాలకు చెల్లిస్తున్నట్లు, ఇక అంతకు మించిన బడ్జెట్ రాష్ట్రంలో రావడం లేదని, అంతకు మించి ఏం చేయాలంటారని చెప్పేసి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించిన విషయాలు అయితే మనకు తెలిసిందే. మరి ఈ సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, లేదు అంటే పొన్నం ప్రభాకర్ గారితో చర్చలు విఫలమైతే ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మె చేస్తే మరి 2019 కేసీఆర్ ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఆ పరిస్థితులు ఎదుర్కొంటామా అనేది ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే చెందుతున్నారు. మరి చూడాలి ఆర్టీసీ సమ్మె అసలు ఉంటుందా లేదంటే చర్చలతోనే వాళ్ళు సమస్యలను పరిష్కరించుకుంటారనేది చూడాలి.